నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలామంది నాగదోషం, నాగశాపం, సర్పదోషం, కాలసర్ప దోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకులు అడిగేటువంటి అనేక సందేహాల్ని నివృత్తి చేయడం మాత్రమే కాదు, జాతకపరంగా ఉండేటువంటి అనేక సమస్యలకు ఈ కార్యక్రమం ద్వారా పరిష్కార మార్గం చూపిస్తూ ఉన్నారు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ప్రేక్షకులందరికీ కూడా ప్రతిరోజు తెలిసినటువంటి విషయమే, ఏదైనా విశేష మాసం వచ్చినప్పుడు, విశేష పర్వదినం రోజున ఎవరైతే జాతకపరంగా నాగదోషాలతో బాధపడుతూ ఉంటారో వారందరి కోసం సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా జాతకపరంగా ఇబ్బందులు తొలగించేటువంటి రుద్ర, మృత్యుంజయ, శూలిని దుర్గ, లక్ష్మీ నృసింహ హోమాల్ని, అలాగే శనైశ్చర దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ శనైశ్చర హోమాల్ని గురువుగారు నిర్వహిస్తూ ఉంటారు అనే సంగతి తెలుసు కదా. ఈసారి డిసెంబర్ 1వ తేదీన ఉండబోతోందండి. ఎవరైనా ఇందులో పాల్గొనాలి అని అనుకుంటే గనక మీకు కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు చక్కగా నమోదు చేయించుకోవచ్చు. అలాగే ఈ మధ్యనే గురువుగారు మొదలుపెట్టినటువంటి విషయం, పితృదోషాల నివారణ కోసం ఒక చక్కనైనటువంటి నారాయణ బలి కార్యక్రమాన్ని నిర్వహించడం. పితృశాపాలు, పితృదోషాలు మీ జాతకంలో ఉన్నాయి అని అనుకుంటే గనక పీఠం నెంబర్స్కి కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. డిసెంబర్ 1నే ఈ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. గురుగారు, ఈసారి డిసెంబర్ 1వ తేదీన పెట్టినటువంటి ముహూర్తం విశిష్టత ఏంటండి? ఈసారి విశేషం ఏంటంటే అమావాస్య రావడం అనేది చాలా విశేషం. మరి కొంతమంది అడుగుతున్నారు, గురుగారు అమావాస్య రోజు ఆశేష బలి పూజ ఏంటండి అని. అమావాస్య రాహుకేతువులకు చాలా విశేషమైనటువంటిది. మరి పితృదోషాలు కూడా, పితృకార్యానికి, పితృయజ్ఞానికి అమావాస్య చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది శాస్త్రంలో. రాహుకేతువులు కూడా గ్రహణ సమయంలో పౌర్ణమికి కానీ అమావాస్యకు కానీ గ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి అమావాస్య రోజున ఈసారి ముహూర్తం చాలా విశేషం. కార్తీక మాసం రోజున యాశేష బలి పూజ చాలా విశేషమైనటువంటి ముహూర్తం. కాబట్టి ఆ రోజున యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందమ్మా. తప్పకుండా గురువుగారు. అలాగే గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలి అనుకుంటే గనక హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే పిల్లర్ నెంబర్ 1146 దగ్గర పీఠం ఉందండి. అక్కడ ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్. అక్కడికి వెళ్ళి గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. అయితే అపాయింట్మెంట్ తీసుకోవాలి. కింద నెంబర్ స్క్రోల్ అవుతోంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఫోన్ ద్వారా కూడా మాట్లాడే అవకాశం ఉంది. పీఠం నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు, కాల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అయ్యా, మీ పేరు చెప్పండి. అమ్మా, నా పేరు శ్రీధరమ్మ. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తానమ్మా, చెప్పండి. 1/5/2008 టైం అండి? టైం 2:02 కన్నా. ఎప్పుడు, ఉదయమా మధ్యాహ్నమా? మధ్యాహ్నం. మాట్లాడండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుందండి, పర్వాలేదు కొంచెం. అంటే అమ్మాయి గురించి చెప్పుకోవాలని ఫోన్ చేశానండి. దేని గురించి? చదువు గురించా? చదువు గురించి అండి. ప్రజెంట్ బాగానే ఉంది కదా. ఏం చదువుతుంది ఇప్పుడు? మంచి తెలివితేటలు ఉంటాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. మంచి గ్రాస్పింగ్ ఉంటుంది. టీచర్ చెప్పినట్టు బ్రెయిన్కి ఎక్కేస్తుంది, అవునా కదా? ఏంటమ్మా? టీచర్ చెప్పినట్టుగా మంచిగా గ్రాస్ప్ చేస్తుంది మా అంటున్నా. అవునమ్మా. మరి ఇంకేంది, బ్రహ్మాండంగా ఉంది. అవునండి, అదే అందుకని. అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తుంది, వస్తుందా ర్యాంక్ అని ఊరినే ఫోన్ చేశాను. కొద్దిగా కుంభరాశి కాబట్టి, కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఏదన్నా 1 మార్కులోనూ 2 మార్కులు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతగా తప్ప తిరుగులేదు. అమ్మాయికి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి వర్చస్సు ఉంటుంది, చాలా బాగుంది. మొహం కూడా మంచి కళగా ఉంటుంది, అవునా? అవునండి, చాలా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడండి, గట్టిగా యాక్టివ్గా మాట్లాడండి. 2007 ఎవరిదమ్మా జాతకం? టైం చెప్పాలి. నవంబర్ 12. 4:50 ఎప్పుడమ్మా? ఉదయమా, సాయంత్రమా? సాయంకాలం అండి. ఎవరిది జాతకం? అమ్మ, కొంచెం గట్టిగా యాక్టివ్గా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా, ఎవరిది జాతకం? గట్టిగా మాట్లాడితే చెప్తా, అదే చెప్పను. గట్టిగా మాట్లాడు, చెప్పు.
చదువు అవుతుందండి. ఆ, అమ్మా మీరు అంత చదువు నెమ్మదిగా అంటే- మాట్లాడితే ఏం అర్థం అవుతుందమ్మా? అవునండి, చదువు అవుతుంది. సరే వినమ్మా, జాతకపరంగా చంద్రుడు నీచపడ్డాడు, రవి నీచపడ్డాడు, శుక్రుడు నీచపడ్డాడు, 3 గ్రహాలు నీచపడ్డాయి. మరి చంద్రుడు వచ్చేటప్పటికి విద్యాస్థానాధిపతి అయ్యాడు నీ జాతకానికి. మరి దానివల్ల విద్య ఆటంకాలు రావడం కానీ, మరి మానసికమైన బాగా ఆలోచిస్తుంటావు, ఏదండి? ఎక్కువ ఆలోచిస్తుంటావు అంటున్నా. లేదండి. మరి దేని గురించి ఆలోచిస్తావు? తర్వాత చేయమ్మా, సరిగ్గా మాట్లాడితే చేయండి, ఓకేనా? లేదంటే అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ చేయి. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా కాల్ కలిసింది కాబట్టి మాట్లాడండి, అన్ని విషయాలు యాక్టివ్గా మాట్లాడి తెలుసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం 26/9/1985 అండి. 26/9/85. టైం అండి? టైము రాత్రి 9:26 అండి. This call is now being recorded. ఎవరిదండి జాతకం? నాదేనండి. నా పేరు సతీష్ బాబు అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా సతీష్, ఏం చేస్తుంటావు? సార్ నమస్తే సార్. నమస్తే, ఏం పని చేస్తున్నావు? సార్ నేను ప్రజెంట్ వ్యాపారం చేస్తున్నాను సార్. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది. కాదు ఈ మధ్య కాలంలో నష్టాలు ఎక్కువైనాయి ఏమన్నా కాస్త? బాగా ఎక్కువైంది సార్. ఆల్మోస్ట్ జీరోగా అయిపోయి ఉంటుంది. నువ్వు సంపాదించిన మొత్తం కూడా నష్టపోయి ఉండాలి ఇప్పటికి, అవునా కాదా? అవును సార్. ఏం వ్యాపారం చేస్తున్నావు? సార్ ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ అండి. బ్యాంగిల్స్ అండ్ రోల్ గోల్డ్ ఐటమ్స్ అండి. ఒక దానికి షాప్కి ఏమైనా పేరు పెట్టావా? మొన్నటి వరకు జీవేస్ ఉండేదండి, ఈ మధ్యనే పునర్విని అని మార్చానండి. సరే, జాతకపరంగా గత శని దోషం బలంగా ఉంది. ఒకసారి శనికి చేయించు, శనికి చేస్తే పికప్ అవుతుంది, ఓకేనా? ఇంకా ఏం చేయమంటారండి? ఇంకా 3 సంవత్సరాలు శని దోషం ఉంది కాబట్టి శనికి రుద్రహోమం, మృత్యుంజయం, ఆయుష్ హోమం 4 రకాల హోమాలు చేయాలి. చేస్తే మళ్ళీ పికప్ అవుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన అప్పులు తీరుతాయి. చిన్నగా ఇక్కడి నుంచి నువ్వు చెప్పింది చేసినట్టయితే కొద్దిగా మళ్ళీ గ్రాఫ్ పెరుగుతుంది, ఓకేనా? నేను చెప్పింది చెయ్యి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26 జూలై జూలై 26. 1986. ఓకే. టైం అండి? 3:45 PM అండి, మధ్యాహ్నం. ఎవరిదండి జాతకం? నాదేనండి. నా పేరు నాగరాజ్. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అసలు ఇది జాబ్ కూడా ఏం సెట్ అవ్వట్లేదు. మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది, బిజినెస్ అని ఏమన్నా సెట్ అవుతుందని? గత 3 సంవత్సరాల నుంచి కాస్త ఇబ్బందులు ఉన్నాయా ఫైనాన్షియల్గా, ఉద్యోగపరంగా? ఎట్లా ఉంది? చాలా భయంకరంగా ఉన్నాయండి. గత 3 ఏళ్ళ నుంచి ఉంటుంది, అవునా? అవునండి. సరే, వ్యాపారం చేయండి. జాతకపరంగా వ్యాపారం బాగానే ఉంటుంది. వ్యాపార ప్రయత్నం గట్టిగా చేయండి. కానీ కుజదోషం బలంగా ఉంది కాబట్టి ఒకసారి నాగప్రతిష్ఠ చేయండి. ఎందుకంటే కుజుడు కనుక దోషం ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ధనానికి ఇబ్బంది పడటం, అవసరానికి కొద్దిగా ఇబ్బంది పడ్డ తర్వాత అవసరం తీరడం, ఇట్లా. మరి కొద్దిగా కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు బాగుండకపోవటం, అప్పులు పాలైపోవటం, ఇట్లా జరుగుతుందా? అప్పులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అది పోవాలి అంటే నాగప్రతిష్ఠ చేస్తే అక్కడి నుంచి అద్భుతంగా ఉంటుంది, ఓకేనా? ఓకే అండి. రైట్. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏప్రిల్ 17 అండి. ఏప్రిల్ 17, 1983. 83. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 4:10. 4:10. ఎవరిది జాతకం? మా వారిది మీ వారి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. కార్తీక్ అండి. చెప్పమ్మా. అలాగే, అదే మా వారిది ఎలా ఉంటుంది జాతకం అని చెప్పేసి. ఏం చేస్తున్నాడు మీ ఆయన? కంప్యూటర్ ఆపరేటర్ అండి. దాంట్లో నెంబర్ 1 ఉంటాడు కదా. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి. కాకపోతే డబ్బు కొద్దిగా ఇబ్బంది పడుతుంటాడా బాగా? పడుతుంటారు. తర్వాత మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంది? మీ ఇద్దరు రిలేషన్ ఎట్లా ఉంది చెప్పు. అడ్జస్ట్మెంట్. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది తరచుగా, అవునా? జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది. ఆ కుజుడు వల్లే మీ ఇద్దరి మధ్యలో కొంత డిస్టర్బెన్సు, అనవసరమైన అపార్థాలకు దారితీయటం, ఒక్కొక్కసారి పెళ్ళి ఎందుకు చేసుకున్నాం అనే పరిస్థితి వరకు వెళుతుంటుంది, అవునా? అది పోవాలంటే నేను చెప్పే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే అన్ని పటాపంచలు అవుతాయి. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఉద్యోగపరంగా ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఓకేనా? తను ఏం చేసినా ముందుకు కావట్లేదు, పోస్ట్ పోన్ అవుతుంది.
నేనేం చెప్తున్నా, కుజదోషం ఉన్నా నాగదోషం ఉన్నా ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతం కాదు. కాలం మొత్తం కూడా రివర్సే ఉంటుంది. ఏ పని చేసినా కాలం కలిసి రాదు, గుర్తుపెట్టుకో. మీ ఆయన జాతకం చాలా బాగుంది, మంచి వ్యాపారం చేయగలుగుతాడు. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తారో అక్కడి నుంచి మంచి మార్గం దొరుకుతుంది. మంచి వ్యాపారంలో కాలు పెడతాడు, వ్యాపారంలో గట్టిగా సంపాదిస్తాడు, అనుమానం లేదు దాంట్లో. ఓకేనా? ఓకే అండి. గురుగారు, ఇప్పుడు నారాయణ బలి కార్యక్రమాన్ని మీరు గత కొన్ని నెలలుగా చేస్తూ ఉన్నారు. నారాయణ బలి కార్యక్రమం ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు చేయించుకోవాలి? నారాయణ బలి అనేది సహజంగా అకాల మరణం చెందిన, మరి కొంతమంది ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు కొంతమంది. అట్లాగే కొంతమంది కోరికలు తీరక మధ్య వయసులో పిల్లలు పెళ్ళిళ్ళు కాకనో మరేవో కొన్ని రకమైన కోరికలు ఆశలు ఉంటుంటాయి మానవుడికి. మరి అటువంటి ఆశలు తీరక మరణించినట్టయితే దుర్మరణ పాలైనా, యాక్సిడెంట్ అయినా, మరి సూసైడ్ అటెంప్ట్ చేస్తే కూడా ఆ యొక్క ఆత్మ భగవంతుడు ఐక్యం కాదు. దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఏదైతే ప్రేతాత్మ ఉంటుందో ఆ ప్రేతకి, మరి ఆ ప్రేత ప్రయాణించదు, భగవంతుడిలో కలవ ఐక్యం కాదనమాట. మరి ఖచ్చితంగా నారాయణ బలి చేయాలి. మరి ఇటువంటి వాళ్ళు రేపు చెప్పేవాళ్ళు లేరు. దానివల్ల రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మరి పిల్లలకి కానివ్వండి, ఎవరి మీద అయితే ఆ యొక్క కర్తృత్వం ఉంటుందో వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా నారాయణ బలి చేయాలి. చేస్తే అక్కడి నుంచి ఆత్మ ప్రయాణిస్తుంది, మరలా ఆ భగవంతుడిలో ఐక్యం కావడం, మరుజన్మ అనేది వాళ్ళకి ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు ఈ ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి తప్పనిసరిగా ఈ మోక్షనారాయణ బలిని తప్పనిసరిగా చేయాలి. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? అక్టోబర్ 12, 2004 అండి. ఓకే. టైం అండి? 8 ముందండి, 7:56 అలా. ఎప్పుడు? 7:50. ఎప్పుడు? రాత్రి ఉదయమా? నైట్ 7:56 అండి. 8:56. 7:56. చెప్పండి అమ్మా, ఎవరిది జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నా పేరు శని సంజన. ఏంటి? శని సంజన అండి. శని సంజన, చెప్పమ్మా. అది నేను కరెంట్ గా ఇప్పుడు చదువుకుని అయిపోయిందండి. జాబ్ వచ్చేదేమైనా ఉందా అండి? జాబ్ వచ్చిందా అంటావా, వస్తుందా అని అడుగుతున్నా? అర్థం కాలేదు నువ్వు చెప్పేది. జాబ్ వస్తుందా అని అడుగుతున్నా అండి. మరి గట్టిగా మాట్లాడు, కొద్ది లోపల నూతిలో మాట్లాడితే ఎట్లా? సరే, ఉద్యోగపరంగా అంటే బాగానే ఉంటుంది, గట్టి ప్రయత్నం చెయ్యి. కాకపోతే శని బాగలేడు. చదువు అయిపోయి ఎన్నాళ్ళైంది? ఒక నెల అయ్యిద్దండి. ఎందుకైనా మంచిది, శనికి చేస్తే ఖచ్చితంగా గన్ షాట్గా జాబ్ వస్తుంది. శనికి చేయించుకోము ఒకసారి, ఓకేనా? చేస్తే గన్ షాట్గా 40 రోజుల్లో మంచి జాబ్ వస్తుంది. చేయకపోతే ఏమవుతుంది, కాస్త గ్యాప్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అట్లా, ఓకేనా? నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. స్వామి నమస్తే స్వామి, నా పేరు వినోద్ అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మే 10, 1984. ఓకే. మే 10, 1984. టైం అండి? రాత్రి 10:30 అండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. నమస్తే. నమస్తే, మీ పేరు? నా పేరు వినోద్ కుమార్ స్వామి. మహాత్మనా? వినోద్ కుమార్ స్వామి. వినోద్ కుమార్. ఓకే. ఏం పని జాబ్ చేస్తున్నారా గట్టిగా? లేదు స్వామి, ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. మరి వ్యాపారం ఏమైనా చేసావా ఎప్పుడన్నా? వ్యాపారం చేశాను స్వామి, చేశాను. ఏం వ్యాపారం చేసావు? ఇంటీరియర్ బిజినెస్ చేశాను. మరి దాంట్లో బాగానే ఉంది కదా, నీకు కాలం ఎందుకు కలిసి రాలేదు? కలిసి రావట్లేదు, అన్ని నష్టాల్లో జరుగుతాం. జాతకం చాలా బ్రహ్మాండంగా ఉంది. కొంత నాగదోష ప్రభావం బలంగా ఉంది, గుర్తుపెట్టుకో. నాగదోషం లేకపోతే నీ స్థాయి వేరే ఉంటుంది. చాలా అద్భుతమైన జాతకం ఇది. ఎందుకంటే రవి, బుధుడు, గురుడు, శని, కేతు, ఇన్ని గ్రహాలు చాలా టాప్ ప్లేసెస్లో ఉన్నాయి, ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే నీ స్థాయి మారుతుంది, గుర్తుపెట్టుకో. చేయనంతకాలం దీని ప్రభావం నీకు 48వ సంవత్సరం వచ్చే వరకు దెబ్బతింటూనే ఉంటావు. ఎన్ని మార్గాలు వచ్చినా కాలం కలిసి రాదు, అంత కాలం రివర్స్ ఉంటూ ఉంటుంది. ఇట్లా జరుగుతుందా? చెప్పింది చేయి, మారాలంటే చెప్పింది చేసుకో, ఓకేనా? నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1/5/1990 అండి. టైం 95. టైం అమ్మా? టైం గుర్తులేదండి. 95 కాదు మేడం గారు, 1990 అండి. 92? కాదండి, 1990. ఓకే. 1వ తారీఖు. సరే సరే అమ్మా, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి అది చెప్పాలి. చెప్పాలండి.
రాత్రి అనుకుంటా మేడం గారు. సరే మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. ఎవరిది ఈ జాతకం? ఆరోగ్యం అది అలా ఉండే నాదేనండి. నువ్వు అనుకుంటున్నా అంటే నేను చెప్పేది అనుకోవటమే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే జ్యోతిష్యం అనేది సమయం కరెక్ట్గా ఉంటే చెప్పేది కరెక్ట్గా వస్తుంది, అర్థమైందా? అట్లా లేకుండా ఏదో చీకట్లో రాయేసినట్టుగా అట్లా చెప్పడం కుదరదు. కరెక్ట్ టైం కనుక్కొని చెయ్యి, ఓకేనా? నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా మాట 7/1987. మళ్ళీ చెప్పాలి. 9/7/1987. 85? 7 ఓకే ఓకే, టైం చెప్పండి. 7 అండి. అమ్మా టీవీ వైపు చూడకండి, టైం చెప్పండి. సాయంత్రం 7:20. సాయంత్రం 7:20. సరే మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. టీవీ చూడొద్దమ్మా దయచేసి, కాల్ కట్ అయిపోతుంది, బాధపడతారు మళ్ళీ మీరే. టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడతా, లేకపోతే కాల్ కట్ చేయమని చెప్తాం అంతే. తర్వాత చేయమ్మా, తర్వాత చేయండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అండి సెప్టెంబర్ 22, 1987. ఓకే, టైం చెప్పండి. తెల్లవారుజాము 4 గంటలకండి. ఎవరిది జాతకం? నాదే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు కుమారి అండి. చెప్పమ్మా. హలో చెప్పండి, దేని గురించి కావాలి? నా పేరు కుమారి అండి గురుగారు. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం ఆరోగ్యం కొంచెం తేడాగానే ఉందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు, కాస్త ఆందోళన అట్లా ఏమైనా స్టార్ట్ అయిందా? అవునండి. ఎట్లా 3 ఏళ్ళ నుంచి ఉంది ఆ ప్రాబ్లం? 4 ఏళ్ళ నుంచి? ఒక 3-4 ఇయర్స్ నుంచి. నేను 4 ఏళ్ళు అంటే 4 ఇయర్స్. నువ్వు ఇంగ్లీష్లో చెప్తాను, అదే తెలుగులో చెప్తాను అంతే. రాహు దోషంగా ఉంది, రాహుకు చేయించుకోమా ఒకసారి. రాహువు మీనరాశిలో ఉన్నాడు, ఖచ్చితంగా రాహుకు హోమం ఒకటిసారి చేయాలి. హోమం చేస్తే బాగుంటుంది, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1993 నవంబర్ 6వ తారీఖు నైట్ తెల్లవారితే 7వ తారీఖు వస్తుంది మేడం. నవంబర్ 3. ఓకే ఓకే. ఎవరిదమ్మా జాతకం? టైం చెప్పండి అమ్మా, ఇంకొకసారి టైం చెప్పండి. టైము 1993 నవంబర్ 6వ తారీఖు నైట్ తెల్లవారితే 7వ తారీఖు వస్తుంది మేడం. టైం అమ్మా, టైం చెప్పండి. 1 గంట నుంచి 2 లోపు మేడం. సరే గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. బాబు జాతకం గురుగారు. బాబు జాతకం పెళ్లి గురించి అడుగుతున్నావా? కాదు గురుగారు, బ్యాంకులో చేస్తున్నాడు మామూలుగా అటెండర్ గా. అక్కడ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా ఈ జాతకానికి అని అడుగుతున్నాం గురుగారు. 50-50 ఛాన్సెస్. గవర్నమెంట్ జాబ్ అనేది 50-50 ఛాన్స్ మాత్రమే, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇంకా దేని గురించి ఏమా? పెళ్లి ఎప్పుడు అవుద్దండి? పెళ్ళి అంటే లగ్న దోషం ఉంది, ఆ లగ్న దోషాన్ని పరిహారం చేసుకోవాలి. కుంభ వివాహం చేయించు, చేస్తే పెళ్ళి అవుతుంది, ఓకేనా? ఓకే. గురుగారు, శని పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి జాతకుడి మీద ప్రభావం అనేది ఏ విధంగా చూపిస్తూ ఉంటుంది? ఖచ్చితంగా శని అనేది మానవుడు ప్రతి 30 సంవత్సరాల్లో 12.5 సంవత్సరాలు శని భగవానుడు పరిపాలిస్తూ ఉంటాడు. మరి ఈ శని సమయంలో మరి మనం చేసిన పురాకృత కర్మ కానివ్వండి, మరి ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు కానీ, మన ప్రవర్తన కానీ, మనం ఎవరికైనా అపరాధం చేసినా, ఎవరైనా అన్యాయం చేసినా, మోసం చేసినా, మరి పరుల సొమ్ము అపహరించినా, మరి ఎదుటివాడిని ఏదైనా దూషించినా, అన్యాయంగా మాట్లాడితే కూడా మరి అప్పటికప్పుడు అనుకుంటాం మనం బాగానే ఉన్నాం కదా, ఎదుటివాడిని చూసి ఆనందపడుతూ ఉంటాం. ఎదుటివాడు ఏదో దెబ్బతింటేనో కాస్త ఇబ్బంది పడుతుంటేనో సంతోషిస్తుంటాం, మనసులో ఆనందపడుతూ ఉంటారు సహజంగా. కానీ అది ఖచ్చితంగా వాచాదోషంగా మారుతుంది. దాంతోపాటు ఈ చేసిన కర్మ ఏదైతే ఉందో ఇదంతా కూడా శని సమయంలో మానవుడు అనుభవించాల్సిందే. కర్మ అంటుంటారు కదా, కర్మ అనేది వెంటాడుతుంటుంది అంటుంటారు. ఆ కర్మ అనేది శని భగవానుడే చూపిస్తూ ఉంటాడు. అదే మన ధర్మ మార్గంలో వెళుతూ దైనందిన జీవితంలో చేతనైనంత వరకు మంచి పనులు చేస్తూ, ఎదుటివాడికి సహాయం చేస్తూ,
మరి అట్లా వెళ్ళినట్టయితే ఆ శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఇట్లా నేను చాలామంది ప్రాక్టికల్గా చూసా. కాబట్టి మనసులో ఎప్పుడైతే దురాలోచన, దుర్మార్గమైన ఆలోచన, ఒక చెడు ఆలోచన వచ్చిందంటే అది మన కౌంట్ డౌన్కి స్టార్ట్ అనమాట. మన దాన్ని ఏమంటారంటే మన స్థాయి దిగిపోవడానికి అది కారణం అవుతుంది, హేతు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు రాకుండా మానవుడు ప్రవర్తిస్తూ ఉండాలి. మరి శని సమయంలో ఎటువంటి ఉచ్చస్థితికి వెళ్ళిన వాడైనా సరే ఆ టైంలో ఖచ్చితంగా ఇబ్బంది పడటం, మరి రకరకాలుగా ఇబ్బందులు పాలు కావడం, స్థాన భ్రంశం, ఉన్న స్థానం మరి ఇంకో చోటకి వెళ్ళిపోవడం, ఇట్లా రకరకాలుగా అప్పులు పాలైపోవడం, మానవుడు స్థాయి దిగజారిపోతూ ఉంటుంది. ఎన్ని కోట్లు సంపాదించినా ఆ శని సమయంలో ఖచ్చితంగా దిగజారిపోయి తలగా ఎత్తుకోలేని పరిస్థితులు వచ్చేసి మరి అక్కడ ఆ ఉన్న స్థానం వదిలేసి కొత్త స్థానానికి వెళ్ళి మళ్ళీ బ్రతుకు జీవుడా అంటూ మొదటి నుంచి కింద నుంచి మనం ప్రారంభం చేసుకొని జీవితం ప్రారంభం చేసేటువంటి పరిస్థితి శని భగవానుడు ఖచ్చితంగా ప్రతివాడికి ఈ యొక్క కాలగమనంలో కాలచక్రంలో కల్పిస్తూ ఉంటాడు శని భగవానుడు. మరి అటువంటి సమయంలో ఎట్లా తప్పించుకోవాలి అంటే కొంత దైవబలంతో మరి ఎప్పుడైతే ఆ గ్రహస్థితి మారుతూ ఉంటుందో కాలచక్రంలో ఆ సమయంలో ఖచ్చితంగా శనికి చేసినట్లయితే ఇంత ప్రభావం తగ్గుతుంది. ఆ ప్రభావం తగ్గి మానవుడు మరి మొత్తం 100% పోతుందని చెప్పను, కానీ ఒక 70-80% తగ్గుతుంది. మరి 30% అంటే మనం ఫేస్ చేయగలుగుతాడు మానవుడు అనేవాడు. మరి 100% భరించాలంటే కష్టమైనటువంటి పని. కాబట్టి మరి ఇటువంటి ముందుగా చూసుకొని చేస్తే ఈ యొక్క ప్రభావం నేను చెప్పిన దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మేడం నమస్తే. అయ్యా టీవీ వైపు చూడకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/12/1985. 12/12/85. టైం అండి? టైం 12 మేడం. రాత్రి 12? పొద్దున మేడం. మాట్లాడండి గురువుగారితో. చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే. నాకు ఇట్లా ఒకసారి ఎప్పుడు జాతకం ఎట్లుంది జాతకం? దేని గురించి? ఏ బిజినెస్ చేసినా వడ్ల కార్పెంటర్లో. ఓకే. అయితే ఒక 10 సంవత్సరాలు అయితే సార్ నాకు అనుకున్నట్టు ఏ పని అయితే డబ్బులు సంపాదిస్తావు కానీ డబ్బు నిలబడదు నీ దగ్గర, అవునా? డబ్బులు సంపాదిస్తే అసలే రూపాయి కూడా ఉండదు. జాతకంలో కాలసర్పదోషం ఉంది, సర్పశాప యోగం ఉంది. ఈ 2 యోగాలంటే నీ దగ్గర ₹1,00,00,000 పని చెప్తే కూడా ₹1,00,00,000 వస్తే కూడా 10 రోజుల తర్వాత 10 పైసలు మిగలదు, అవునా? అట్లా అవుతుంది సార్. ఈ దోష ప్రభావం నీకు 48వ సంవత్సరం వచ్చే వరకు బలంగా ఉంటుంది. ఇది మారాలి అంటే ఖచ్చితంగా మారాలంటే ఏం చేస్తుంది సార్? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ 2 కలిపి చేయాలి. దాంతోపాటు రాహుకేతులకు హోమాలు, కుజుడికి గురుడికి ఇవన్నీ చేస్తే ధనానికి ఇబ్బంది లేకుండా, ఇబ్బందులు పాలు కాకుండా ఉంటుంది. లేకపోతే ఎంత కష్టపడ్డా ఎంత డబ్బు వచ్చినా డబ్బు సరిపోదు. మరి ఇక రొటీన్గా ఉంటూనే ఉండదు జీవితం, ఎన్నాళ్ళ పైన ఎదుగు బతుకు అనేది ఉండదు. అట్లా ఉంది పరిస్థితి, అవునా? నేను చెప్పింది చేయి మారుతుంది. ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి.
తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్ప భయాలు, రాహు కేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిల ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్ఠతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిల ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. స్వాగతం గురుగారు. మీరు రుద్ర, మృత్యుంజయ, సోలిని, దుర్గా, లక్ష్మీ నృసింహ హోమాల్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా, ఇవి జాతకపరంగా ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు మనకి సహకరిస్తాయి? ఈ రుద్రహోమం అనేది మనిషికి ఆయుష్ ప్రమాణం పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. సహజంగా శని సమయంలో కొన్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి ప్రతివాడికి కూడా. మరి అష్టమ శనిలో ఖచ్చితంగా మానవుడికి ఏదో రకంగా ప్రమాదం సంభవించడమో, ఎంత జాగ్రత్త వెళితే కూడా ఏదో రకంగా ఎదురు వచ్చి ఎవడో ఊదడమో ఏదో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అయితే వాళ్ళ యొక్క జాతక ప్రభావాన్ని బట్టి మరి మరణం అంచులు దాకా వెళ్ళి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మరి ఆ సమయంలోనే ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. మరి ఆ సమయంలో రుద్రహోమం కనుక చేసినట్లయితే ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి రుద్రహోమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు కాబట్టి మరి శని సమయంలో సహజంగా దరిద్ర బాధ ఉంటూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా వచ్చే డబ్బు సరిపోదు, చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మరి అప్పుల పాలైపోతూ ఉంటారు శని సమయంలో. మరి అటువంటి అప్పుల్లోంచి బయటపడడానికి కూడా ఈ రుద్రహోమం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అగ్నిముఖావై దేవతాః అని శాస్త్రం చెబుతుంది కాబట్టి రుద్రహోమం చాలా అద్భుతంగా ఇటు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా పనిచేస్తుంటుంది. ఆ తర్వాత ఆయుష్య హోమం అదొక ప్రకరణం అన్నమాట. ఆ ప్రకరణంలో పనిచేస్తేనే ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. అది కాకుండా ఒక శనికి హోమం చేసి రుద్రహోమం చేయకపోతే ఫలితం ఉండదు. అట్లాగే ఆయుష్ హోమం చేయకుండా మిగతా 2 చేస్తే ఫలితం ఉండదు. ఇట్లా 4 కలిపి చేస్తేనే ఈ యొక్క 4 ప్రభావాలు అద్భుతంగా మానవుడి మీద పనిచేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 7/12/1995. ఓకే. టైం అండి? 3:55 PM. ఎవరిది జాతకం? నాదే మేడం. PM 3:55. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. నా పేరు సాయి కిరణ్ అండి. చెప్పయ్యా సాయి కిరణ్. సార్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను గవర్నమెంట్ది. ఇప్పుడు ఖాళీగా ఉన్నావా 3 ఏళ్ల నుంచి? అవును సార్. ఎందుకు ఖాళీగా ఎందుకున్నా, ఏదో పని చేసుకోవద్దా? ప్రిపేర్ అవుతున్నా, అంటే ఒకటి ప్రైవేట్ లో దొరికిందే కానీ పోలేదు సార్. దేనికి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావా? అవును సార్. ఖచ్చితంగా ప్రయత్నం చేయి, గట్టిగా బాగుంది. మంచి తెలివితేటలు ఉంటాయి నీకు, మంచి గుర్తు బాగా ఉంటుంది. కానీ జన్మలగ్నంలో మేషలగ్నంలో కేతువు పడ్డాడు, దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో, 100కి 99% నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1 మార్కులో మిస్ అవుతుంది. ఇంతవరకు అటెంప్ట్ రాసావా? ఇంతవరకు రాలేదు అసలు. ఒకసారి పోయింది అట్లానే. చెప్పింది చెయ్యి. నాగప్రతిష్ఠ, ఆశ్రయ బలి పూజ చేసే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా 100కి 100% వచ్చే అవకాశాలు జాతకపరంగా కనపడుతున్నాయి. ఓకేనా? సరే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం రోజున ఎవరికైతే జాతకంలో నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడా సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి వంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని దోషాలతో బాధపడే వారికి శనేశ్వర హోమాన్ని, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సోలిని దుర్గా, లక్ష్మీ నృసింహ హోమాల్ని ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం రోజున సామూహికంగా గురువుగారు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈసారి డిసెంబర్ 1వ తారీఖున నిర్వహించడం జరుగుతోందండి. ఎవరైనా ఇందులో పాల్గొనాలి అనుకుంటే కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరందరూ కూడా చక్కగా మీ పేర్లు అయితే నమోదు చేయించుకోవచ్చు. అలాగే గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలన్నా, ఫోన్లో మాట్లాడాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆ పీఠం నెంబర్స్కి మీరు చక్కగా మాట్లాడొచ్చండి. పీఠం నెంబర్స్ కింద స్క్రోల్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గురుగారు నమస్తే అండి. అమ్మా నమస్తే. హలో, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి.
23 June 1997. జూన్ 23, 97. ఓకే. టైం చెప్పండి అమ్మా. Evening 7:50. ఓకే. మీదేనా జాతకం? స్వాతి నా. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మాయి. నమస్కారం గురుగారు. నమస్కారం. మ్యారేజ్ గురించి చెప్పండి అని. ఏది బయటికి చెప్పావుగా, లోపల లోపల దాచుకుంటావా అన్నీ? ఏంటి గురుగారు? లోపల లోపల అన్ని దాచిపెట్టుకుంటావా? ఏది బయటికి చెప్పావు, అవునా కదా? టీవీ చూడబాకు, టీవీ సౌండ్ మ్యూట్ చేయి ఫస్ట్. టీవీ కట్ అయింది, కట్ చేశాను. నేను చెప్పింది కరెక్టా కాదో ఫస్ట్ చెప్పు, నెక్స్ట్ పాయింట్ చెప్తా. చెప్పండి గురుగారు. ఏం చెప్పాలి? నేనేం చెప్పా? తర్వాత చేయమ్మా, నువ్వు టీవీ చూస్తున్నావు, తర్వాత చేయి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. 20/10/2006. ఓకే. టైం అండి? 20/10. టైం రాత్రి 11:15 నైట్. 11:15. ఎవరిది జాతకం? మా అబ్బాయిది. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. మా అబ్బాయి గారిది తనుష్. 20/10. అయిపోయింది, ఒక్కసారి చెప్తే చాలు, మళ్ళీ రిపీట్ చేయకూడదు. ప్రాబ్లం ఏంటి? మాట వింటున్నాడా, మాట వింటలేదా, ఎట్లా ఉన్నాడు, మొండిగా ఉన్నాడా? వినపడిందా? చెప్పింది వినపడలేదా మీకు? వినపడ్డాయి సార్. మరి చెప్పండి సమాధానం. చెప్పిందని ఎలా ఉంటుంది? నేను అడిగిందా సమాధానం చెప్తే, నువ్వు అడిగిందా నేను చెప్తా. ఎట్లా ఉన్నాడు పిల్లాడు, మొండితనంగా ఉన్నాడా, మాట వింటున్నాడా లేదా అని అడిగా. అది చెప్పాలి కదా మీరు. అతని ద్వారానే అతను మాట్లాడింది లెక్క ఉంటుంది, నేను చెప్పింది ఏముండదు. మరి అది చెప్పాలి కదా. నేను చెప్పేది అనుకో, నువ్వు చెప్పింది ఎట్లుంటా చెప్పు. సరే, జాతకపరంగా వినండి. జాతకపరంగా కాలసర్పదోషం ఉన్నది. ఆ కాలసర్పదోషం వల్ల కొంత మొండితనం, మూర్ఖత్వం ఉంటుంది. అది 2018వ సంవత్సరం నుంచి ఆయన మాట వినకుండా కొంత ఒకటే రూట్గా వెళ్ళిపోతుంటాడు, అవునా? అది మార్పు రావాలి ఫస్ట్. అది మార్పు రాకుండా నువ్వు ఏం చేయలేవు, నేనేం చేయలేము. దానికి మార్గం చేయండి. ఫస్ట్ నాగప్రతిష్ఠ, ఆశ్రయ బలపు చేయించండి. చేస్తే పిల్లల్లో మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఒక ట్రాక్లోకి వస్తాడు, లేకపోతే మాత్రం వేరే రూట్లో ప్రయాణిస్తూ ఉంటాడు అట్లా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1986. 86. అక్టోబర్ 21 అండి. ఓకే. టైం చెప్పండి. 4:31 అండి ఉదయం. 32. అమ్మా, టీవీ వైపు చూడకుండా ఇటువైపు మాట్లాడు. 31 అండి. ఓకే. మీదేనా జాతకం? మా వారిదండి. మాట్లాడండి గురుగారితో. టీవీ వైపు చూస్తే కాల్ కట్ అయిపోతుందమ్మా, చూసుకోండి. చెప్పమ్మా. చూస్తున్నావు, టీవీ చూస్తున్నావు నువ్వు. టీవీ చూడబాకని చెప్తున్నారు కదా ఒక పక్క నుంచి. చేయి, తర్వాత చేయక, అర్థమైపోయింది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అండి. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/5/2006 మధ్యాహ్నం 1:55. ఓకే. ఎవరిదమ్మా జాతకం? బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పేరేంటి అబ్బాయి పేరు? అరుణ్. అరుణా, తరుణా? అరుణ్. అరుణ్. బ్రహ్మాండంగా ఉంది. ఏం చేస్తున్నాడు ఇప్పుడైనా? ఇంటర్ ఇంకా కంప్లీట్ కాలేదు గురుగారు. బ్రేక్ వచ్చిందా ఏమన్నా? సరే, కంగారు పడాల్సిన పని లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచి తెలివితేటలు ఉంటాయి. కాదు బాగా హుషారు ఎక్కువ, అవునా? హుషారు ఉంటాడు కానీ గురుగారు కోపానికి వస్తాడు కొంచెం. కోపం అంటే ఆయన జాతకమే పవర్ఫుల్, గుర్తుపెట్టుకో. అర్థమైందా? కొన్ని పుటకలతో వచ్చినవి పోవు. ఆయన జాతకమే పవర్ఫుల్. సింహలగ్నంలో పుట్టాడు ఆయన. ఆ రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు, చాలా పవర్ఫుల్ ఉంటాడు ఆయన. ఎవరిని లెక్క చేయడు, నిన్నే కాదు, అవునా? మరి జాతకంలో కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. దానివల్ల కోపం ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. సహజంగా నాగదోషం వల్ల ఏమైతే కోపం ఎక్కువ అవుతుంది. అంటే ఏ టైంలో ఎట్లా మాట్లాడాలో తెలియదు, విచక్షణ తెలియదు. దాంతోపాటు జాతకంలో కొంత పవర్ఫుల్ ఉంది. ఈ రెండు తోడే వేరే రూట్లో వెళ్తున్నాడు ఆయన. ఆ నాగదోషాన్ని చేయించు. నాగప్రతిష్ఠ, ఆశ్రయ బలి పూజ రేపు 1వ తారీఖు చేస్తున్నాం, చక్కగా చేయించు. చేస్తే మార్పు వస్తుంది.
ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ మాట వింటున్నాం గురుగారు, పిల్లల్లో మొండితనం, చదవకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, ఆడపిల్లైనా మగపిల్లడైనా అలాగే ప్రవర్తిస్తున్నారు అనే మాట వింటున్నాం. దీనికి ఏమన్నా గ్రహాల ప్రభావం వాళ్ళ జాతకం మీద ఉంటుందా, లేకపోతే పెంచేటువంటి విధానంలో మార్పులు వచ్చాయా? అట్లా ఏం కాదమ్మా, సహజంగా మనిషిని జన్మించిన సమయాన్ని బట్టే భగవంతుడు ఇవన్నీ కూడా నిర్ణయిస్తూ ఉంటాడు. మరి ఎటువంటి ప్రవర్తన ఉండాలన్నా జాతకాన్ని బేస్ చేసుకుని చెప్పేయచ్చు. అంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది కూడా చెప్పచ్చు. మొత్తం వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అసలు వాళ్ళ పర్సనాలిటీ, వాడి బాడీ షేప్ ఎట్లా ఉంటుందో కూడా చెప్పవచ్చు ఈ జాతక పరంగా. ఇవన్నీ కూడా గ్రహ ప్రభావం తప్ప రెండోది అయితే కాదు, గ్రహాలు తప్ప రెండోది అయితే కాదు. ఎందుకంటే గ్రహాలే మనిషిని శాసిస్తూ ఉంటాయి. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మరి వేరే రూట్లో వెళ్ళాలన్నా ఇదంతా కూడా గ్రహ ప్రభావం తప్ప రెండోది అయితే కాదు. మరి ఇంతమంది మనతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇవన్నీ చెప్తున్నటువంటి ఆధారం గ్రహాలే కదా. కాబట్టి గ్రహాలు తప్ప రెండోది అయితే కాదు. అవి చూసుకొని కరెక్ట్ రెమెడీ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మన మాట వినిపిస్తోందా? టీవీ వైపు చూడకుండా మళ్ళీ చెప్పండి. డిసెంబర్ 10, 1998. ఓకే, టైం చెప్పండి. మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు. ఓకే, ఎవరిది జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. లక్ష్మీ ప్రసన్న. చెప్పమ్మాయి, పెళ్ళయిందా? టీవీ స్టార్ట్ చేసినట్టున్నావుగా. అమ్మా టీవీ వైపు చూడకండి, గ్యాప్ వస్తుందమ్మా. చెప్పు. పక్కనే ఉన్నాను. కంటిన్యూస్ గా మాట్లాడండి. టీవీ వైపు తీసుకుంటే తర్వాత చెయ్యి. ఓకేనా? అపాయింట్మెంట్ తీసుకొని చెయ్యి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి అడుగుతున్నావా, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. తర్వాత చేయమ్మా, నిదానంగా ఆలోచించుకొని నిమిషానికి ఒక మాట మాట్లాడి చెయ్యి. ఓకేనా? నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ డేట్ వచ్చేసి 3/6/1988. టైం అండి? సాయంత్రం 4:45 పుట్టాడు. అబ్బాయి పేరు? ప్రకాష్. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? గురుగారు ఈయన ప్రకాశం. పెద్ద తమ్ముని కూడా పెళ్లి చేసినాము, క్యాన్సర్ అంతా ఎట్లా అయిపోయింది, మళ్ళా క్యాన్సర్ మళ్ళా పెళ్లి చేసినాం, ఆయన విడాకులు అయిపోయినాయి. ఈయనది కూడా అట్నే అయింది మేడం. సారా ఎందుకో ఏమో సార్ గురుగారు. జాతక పరంగా అయిపోయింది అక్క, అంత మొత్తం చెప్పక్కర్లా. స్టోరీ ఇట్లా చూడంగా నాకు తెలిసిపోతుంది, ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. జాతక పరంగా సర్పశాపయోగం ఉంది. ఈ సర్పశాపయోగం ధనస్థానం మీద, తర్వాత భార్య స్థానం మీద పడింది. అంటే రెండవ స్థానం కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానం, భార్య స్థానం కూడా, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఈ నాగదోషం కానీ సర్పదోషం కానీ ద్వాదశ భావాలు అంటారు. 12 స్థానాల్లో ఏ స్థానం మీద అయితే పడుతుందో ఆ స్థానం దెబ్బతింటుంది. కారకో భావనాశాయ అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో చెబుతూ ఉంటుంది. కాబట్టి ఆ కారకత్వం ఆ యొక్క స్థానాన్ని దెబ్బతీస్తుంది. మరి ఈయన కూడా అదే కనపడుతుంది. కాబట్టి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయకుండా నువ్వు ఎన్ని దేశం మొత్తం తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు చేస్తే కూడా ఈ దోషాలు పోవు. అన్నీ కూడా మహాదోషాలు. కాబట్టి ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు నుంచి మళ్ళీ వేరే ప్రయత్నం చేస్తే మంచి సంబంధం వస్తుంది, తదంతర జీవితం బాగుంటుంది. అది కాకుండా చేస్తే మళ్ళీ పప్పులు కాలేయడం తప్ప రెండోది అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దయచేసి చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా టీవీ వైపు చూడకుండా మాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు టీవీలో చూసేదానికి మాతో ఫోన్లో మాట్లాడేదానికి కొన్ని సెకండ్ల డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల కన్ఫ్యూజ్ అవుతారు. కాల్ కలవగానే ఫస్ట్ మ్యూట్లో పెట్టేసి తర్వాత మాతో మాట్లాడితే వచ్చినటువంటి అవకాశాన్ని, గురువుగారి ద్వారా తెలుసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు. మీ అందరికీ తెలుసు, సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి, ఈ మధ్యనే నారాయణ బలి పితృదోషాల కోసం స్టార్ట్ చేయడం జరిగింది. రుద్ర, మృత్యుంజయ, శనేశ్వర హోమాల్ని, శూలిని దుర్గా, లక్ష్మీ నృసింహ హోమాల్ని కూడా గురువుగారు విశేషమైనటువంటి పర్వదినాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈసారి డిసెంబర్ 1వ తేదీన ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఎవరైనా ఇందులో పాల్గొనాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని కాల్ చేసి చక్కగా మీరు మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. 86 అక్టోబర్ 21. ఓకే. 4:30 మేడం. ఓకే, మీదేనా జాతకం?
అదే మేడం. మీ పేరు చెప్పండి. వెంకట సాంబశివరావు మేడం. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా సాంబశివరావు. నమస్కారం గురుగారు. ఏం పని చేస్తున్నావా ఖాళీ ఉన్నావా? ఏంది పరిస్థితి? కొంచెం ఖాళీగా ఉండే మేడం. కొంచెం ఏంది, 3 ఏళ్ళ నుంచి ఉన్నావుగా. పైగా డబ్బులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటావు గత 3-4 ఏళ్ళ నుంచి, అవునా? 5 సంవత్సరాల నుంచి సుమారుగా. 5 సంవత్సరాలు. ఏం పని చేస్తుంటావు సహజంగా నువ్వు? ఈ ప్రజెంట్ లారీ ఆఫీస్ చూసుకుంటున్నాను సార్. ఏంటి? లారీ ఆఫీస్. లారీ ఆఫీస్, ఓకే. ట్రాన్స్పోర్ట్. మంచిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయ బాగుంటుంది. రియల్ ఎస్టేటా? ఈ జాతకంలో రియల్ ఎస్టేట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఓకేనా? దానికన్నా ముందు ఏం చేస్తావంటే నాగదోషం ఉంది. ఆ నాగదోషాన్ని పరిహారం చేయి. జస్ట్ బ్రోకరేజ్ ద్వారా నువ్వు గట్టిగా సంపాదిస్తావు. నీ జాతకంలో అటువంటి మంచి మంచి యోగాలు ఉన్నాయి, ఓకేనా? తెలివితేటలు ఉన్నాయి. జాతకంలో ఎట్లా ఉంటుందంటే కొంతమందికి కొన్ని రంగాల్లో కలిసి వస్తుంది. నీ జాతకపరంగా ఆ రూట్లో వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవడన్నా మెప్పించగలవు, ఒప్పించగలవు నువ్వు. నీ జాతకం అటువంటి జాతకం కాబట్టి నేను చెప్పింది చెయ్యి. ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా అండి. సర్పశాప యోగం, నాగశాపం అంటారు కదండి, ఇవి జాతకం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఖచ్చితంగా సర్పశాపయోగం అనేది దేవతా సర్పాలను చంపితేనే ఈ యొక్క సర్పశాపయోగం అనేది సంభవిస్తూ ఉంటుంది. మరి సర్పశాపయోగం వల్ల వంశవృద్ధి అనేది ఉండదు. అంటే పుత్ర సంతానం లేకపోవడం, మరి రకరకాలుగా అనారోగ్య సమస్యలు ఉండడం, మరి జీవితంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి కూడా అవకాశాలు కాలం కలిసిరాగా అవకాశాలను చేజార్చుకోవడం, మరి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవడం, ఇదంతా కూడా ఆస్తులు మొత్తం కూడా సర్వస్వం కోల్పోవడం, మరి అన్నదమ్ముల మధ్యలో 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్యలో ఏకమత్యం లేక ఒకరికొకళ్ళు ముఖముఖం చూసుకోకుండా ముఖబంధాలు మార్చిపోవడం, ఇట్లా ఏదో కొద్ది ఆస్తుంటే దానికి కోర్టుకు ఎక్కడం, ఇట్లా కనీసం తల్లిదండ్రులు కూడా చూడటువంటి పరిస్థితులు యొక్క సర్పశాప యోగాల వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సిగ్నల్స్ అన్నమాట. ఇటువంటి దోషాలు ఎవరికున్నా సరే సర్పశాపయోగం ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దీనివల్ల పెళ్లి కాకపోవడం, ప్రధానంగా పెళ్లి కాదు, ఎన్నాళ్ళు పోయిన పెళ్లి కాకపోవడం, అభివృద్ధి అనేది కించిత్ కూడా ఉండదు, కొద్దిగా కూడా అభివృద్ధి అనేది లేకుండా జీవితం వృధా అయిపోతూ ఉంటుంది. చాలామంది కొంతమంది ఇళ్లలో అయితే 2-3 కూడా పెళ్లి కాకుండా అట్లా పడిన వాళ్ళని చాలామందిని చూశాను సర్పశాపయోగం వల్ల. ఇవన్నీ కూడా సర్పశాపయోగం వల్ల కలిగేటువంటి లక్షణాలు. మరి ఇటువంటి వాడికి కరెక్ట్గా రెమెడీ చేసి ఈ యొక్క నాగప్రతిష్ఠ అనేది సశాస్త్రీయంగా చేయాలి. ఏదో తూతూ మంత్రంగా చేస్తే పనిచేయదు. ఎప్పుడైనా సరే మంత్రానికి స్వరం అనేది ప్రధానం. మరి అక్షరభేదం వస్తే మంత్రం పనిచేయదు. ఎందుకంటే అకార ఉకార మకారాలు కూడా స్పష్టంగా పలకాలి. ఎటువంటి పూజ చేసినా, ఎటువంటి దేవతా హోమాలు దేవతా కార్యక్రమాలు చేసినప్పుడు మంత్రానికి శక్తి ఉంటుంది. మరి అపస్వరం అంటే 6 నెలలు దరిద్రం పడుతుంది శాస్త్రం చెబుతుంది. వచ్చిన బ్రాహ్మణ అపస్వరం చెప్తే కూడా వీడికి ఉన్న దరిద్రంగా ఇంకా దరిద్రం పడుతుందిట. మరి అటువంటి మంచివాడిని ఎంచుకొని, మంచి సద్బ్రాహ్మణ్ని ఎంచుకొని సశాస్త్రీయంగా ఎప్పుడైతే దైవతా కార్యాలు ఏ కార్యం చేసినా సరే, ఒక వ్రతం చేసినా, ఒక హోమం చేసినా, ఎటువంటిది చేసినా సరే సశాస్త్రీయంగా మంచి వ్యక్తిని ఎంచుకొని చేసినట్లయితే ఆ యొక్క దేవతా కార్యక్రమాలు ఏది చేసినా ఫలిస్తాయి. అది కాకుండా ఎవరిని పెడితే వాళ్ళని పిలుచుకోవడం, తక్కువగా అయిపోవాలని ఆలోచిస్తే అది బూడిదలో పోసిన పన్నీరు తప్ప ఇటువంటి ఫలితాలు రావు. ఇది గమనించాలి ఎవరైనా సరే. గురుగారు, నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వినిపిస్తోందమ్మా, చెప్పండి. మేడం సెప్టెంబర్ 16. 16 సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 16, 2002 మేడం. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 6:45 మేడం. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయి మేడం. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. భాను శశాంక్ మేడం. భాను శశాంక? యా మేడం, యా సార్. ఏం చదువుతున్నాడు మీ వాడు? నెంబర్ 1గా చదువులో చదువుతున్నారు సార్. పెళ్ళి ఎప్పుడు అంటారు సార్? చదువుద్దా? పెళ్ళే కావాలా? చదువు అయిపోయింది సార్, జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు. చదువులో నెంబర్ 1 అని అడిగా, అవునా కదా చెప్పాలి నువ్వు. ఎప్పుడైనా సంస్కారం ఏంటంటే అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అట్లా కాకుండా మీరు చెప్పింది ఏంటంటే కరెక్ట్ కాదు కదా. ఏం చదువుకున్నాడు చెప్పు. టీవీ చూస్తున్నట్టు తర్వాత చెయ్యి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మ నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం, మా బాబు 95లో పుట్టాడు.
నెల తేదీ అబ్బాయికి పెళ్లి జరగటం లేదు. ఫస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఫస్ట్ కాదు, మీరు కంగారు పడద్దు. మొదటిగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఎప్పుడు పుట్టాడు, తేదీ, నెల చెప్పండి. 1995 శనివారం రోజు 12వ తేదీ 8వ నెల మేడం. ఇప్పుడు టైం చెప్పండి. తారీఖు 12వ నెల 8వ తారీఖు. 8వ నెల తారీఖు చెప్పలేదు. 1995 మేడం. నెల 8వ నెల మేడం. తారీఖు 12. తారీఖు 12 శనివారం ఉదయం 9:30 పుట్టాడు మేడం. 9:45. అబ్బాయి పేరు చెప్పి ఇప్పుడు మాట్లాడండి గురువుగారితో. మీరేం మాట్లాడకండి, గురువుగారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. చెప్పమ్మా. పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లి గురించి అడుగుతున్నావా? హలో, పెళ్లి గురించి అడుగుతున్నావా అంటున్నా. టీవీ చూస్తున్నట్టు ఓ పని చేయమ్మా. జాతకపరంగా పెళ్లి అంటే జన్మ లగ్నంలో కుజుడు ఉన్నాడు, బలమైన కుజదోషం ఉంది. అష్టమ కేతువు పడ్డాడు. మేషలగ్నంలో కేతువు పడితే ఒక పట్టాన పెళ్లి ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. దాంతోపాటు జీవితంలో అభివృద్ధి అనేది గుడ్డుపడుతుంది. ఈ రెండు పోవాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ తప్ప రెండో మార్గం లేదు. ఓకేనా? ఈ రెండు చేయించు, సర్వశుభాలు జరుగుతాయి అబ్బాయికి. ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. చూశారు కదండి, మీ జాతకంలో కూడా నాగదోషాలు వంటివి కావచ్చు, లేదా శనైశ్చర దోషాలు వంటివి కావచ్చు, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వాటి నివృత్తి కోసమైతే గురువుగారు ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజునైతే సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, నారాయణ బలి, రుద్ర, మృత్యుంజయ హోమాలు, సూర్యని దుర్గా, లక్ష్మీ నృసింహ హోమాలు, శనైశ్చర హోమాలు వంటివి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈసారి డిసెంబర్ 1వ తారీఖున ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ రోజున ఎవరైనా ఈ క్రతువుల్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి పీఠం నెంబర్స్ని సంప్రదించి చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. గురువుగారిని జాతకపరంగా ఎవరైనా డైరెక్ట్గా కలవాలి అనుకున్నా, లేదా అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో మాట్లాడాలి అనుకున్నా పీఠం నెంబర్స్ కింద అయితే స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి గురువుగారితో చక్కగా కలిసే అవకాశం ఉంది, మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. ధన్యవాదాలు గురువుగారు, చాలా మంచి విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.